జోసా కౌన్సిలింగ్ భాగంగా ఎన్ఐటీస్ తో పాటు ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టిఐస్ కూడా కౌన్సిలింగ్ లో ఒక పార్ట్. సో నిన్న చేసిన వీడియోలో వి లుక్డ్ ఎట్ ద ర్యాంకింగ్ ఆఫ్ ఎన్ఐటీస్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ర్యాంకింగ్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్. అయితే ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడే ముందు ఇందులో 2 ట్రిపుల్ ఐటీస్, ఒకటి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండ్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఇందులో ఇంక్లూడెడ్ కావు. అవి రెండు ప్రైవేట్ ట్రిపుల్ ఐటీస్. అసలు ఇన్ఫాక్ట్ ఆ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఇస్ ఆల్సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వాటి అడ్మిషన్స్ జేఈ మెయిన్ వాడినా వాళ్ళ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా సెపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది జోసా కౌన్సిలింగ్ లో ఏవైతే ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయో ఆ ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుతున్నాం. అయితే నిన్న ఎన్ఐటీస్ లో మనం ర్యాంకింగ్ చేసిన ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఫాలో అవుతున్నాము. ఏం చేస్తున్నాము అంటే కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ 6th రౌండ్ ఓపెన్ కేటగిరీ 6th రౌండ్ జెండర్ న్యూట్రల్ తీసుకొని దాని ఆధారంగా మనము ర్యాంకింగ్ చేసాము. పర్ఫెక్ట్ కాదు, బట్ ఇట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్. ఏవి ఐడియా లేనప్పుడు హౌ డు వి లుక్ అట్, హౌ డు వి గివ్ వెయిటేజ్ టు ఈచ్ ఆఫ్ దీస్ ట్రిపుల్ ఐటీస్ అంటే బై పాపులారిటీ. హౌ డస్ ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్? ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద క్లోజింగ్ ర్యాంక్స్. సో ఆ క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా మనం ఇది ర్యాంకింగ్ చేసాము. సో ఈ ట్రిపుల్ ఐటీస్ లో మళ్ళా దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ట్రిపుల్ ఐటీస్. ఒక ట్రిపుల్ ఐటీ ఏంటంటే కంప్లీట్లీ గవర్నమెంట్, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపించేవి. అది 1 set ఆఫ్ ట్రిపుల్ ఐటీస్. మిగిలిన ట్రిపుల్ ఐటీస్ అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ తో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక షేర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కి ఒక షేర్ ఉంటుంది, ప్లస్ సమ్ ప్రైవేట్ ఎంటిటీ, వాళ్ళు ముగ్గురు కలిసి ఫామ్ చేసినవి ఈ పిపిపి మోడల్లో అంటారు. సో ఈ పిపిపి మోడల్లో స్టార్ట్ అయిన ట్రిపుల్ ఐటీస్ లో ఫీజు గవర్నమెంట్ ఫండెడ్ ట్రిపుల్ ఐటీస్ కన్నా కొంచెం ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ ఈజ్ అ టోటలీ గవర్నమెంట్ ఫండెడ్ ట్రిపుల్ ఐటీ. అక్కడ 80,000 ట్యూషన్ ఫీ 1 year ఉంటే, ఈ పిపిపి మోడల్లో ఉన్న వాటిలో ఒక అరౌండ్ 2 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ దోస్ ట్రిపుల్ ఐటీస్. గవర్నమెంట్ ఫండెడ్ ట్రిపుల్ ఐటీస్ అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కంచీపురం, ఇంకా నెక్స్ట్ స్లైడ్ లో మనకి కర్నూలు వస్తుంది. సో ఇవి 5 మళ్ళీ చెప్తాను. అలహాబాద్, జబల్పూర్, గ్వాలియర్, కంచీపురం అండ్ కర్నూలు. ఇవి 5 సెంట్రలీ ఫండెడ్, టోటలీ సెంట్రలీ ఫండెడ్ ట్రిపుల్ ఐటీస్. మిగిలినవన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో స్టార్ట్ అయినవి. ఇందులో ద ఓల్డెస్ట్ ట్రిపుల్ ఐటీ ఇస్ ట్రిపుల్ ఐటీ గ్వాలియర్. 97 లో స్టార్ట్ చేసినట్టున్నారు. అండ్ తర్వాత అలహాబాద్ 99 లో అది స్టార్ట్ చేశారు. తర్వాత ఇవి ఇది జబల్పూర్ స్టార్టెడ్ ఇన్ 2005 అండ్ కంచీపురం స్టార్టెడ్ ఇన్ 2007. మిగిలినవన్నీ 2014, 15, 16, 17 ఈ 4 ఏళ్లలో మిగిలినవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది ట్రిపుల్ ఐటీస్ ఎక్సెప్ట్ దోస్ 4 ట్రిపుల్ ఐటీస్, మోస్ట్ ఆఫ్ ది ట్రిపుల్ ఐటీస్ లాస్ట్ 6, 7, 8 years లో స్టార్ట్ అయినవి. సో అందుకోసం ఈ ట్రిపుల్ ఐటీస్ గురించి మనకి ఎక్కువ డేటా లేదు. అంటే వాళ్ళ ఫెసిలిటీస్ గురించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, ప్లేస్మెంట్స్ గురించి కానీ పెద్దగా, అండ్ వాళ్ళకు కూడా ఇవాల్వ్ అయ్యి స్టెబిలైజ్ అయ్యి ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకొని ఒక కోర్స్ నడిపించడానికి అట్లీస్ట్ ఒక 10 to 15 years అయితే ఎనీ ఇన్స్టిట్యూట్ కి పడుతుంది. ఈ ట్రిపుల్ ఐటీస్ అన్ని రీసెంట్ గా వచ్చాయి, 2014 నుంచి 2017 వచ్చాయి. కాబట్టి సెటిల్ అవ్వడానికి వాళ్ళకి అంత టైం అయితే దొరకలేదు. సో ఇఫ్ యూ లుక్ అట్ ద ర్యాంకింగ్స్, మనకి ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇస్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్. ఇప్పుడు చూస్తే ఓపెనింగ్ ర్యాంక్ ఈజ్ అట్ 672. అంటే 672 జేఈ మెయిన్ లో 672 ర్యాంక్ వచ్చిన వాడు హీ ప్రిఫర్డ్ అలహాబాద్. అండ్ ద క్లోజింగ్ ర్యాంక్ ఈస్ 5378. 5378 అంటే సుమారుగా ఒక ఎన్ఐటి క్యాలికట్ తర్వాత వస్తుంది. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఎన్ఐటి అలహాబాద్ సమానంగా ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ప్లేస్మెంట్స్ ఎన్ఐటి అలహాబాద్ ప్లేస్మెంట్స్ కన్నా కొంచెం మెరుగ్గా ఉంటాయని చెప్తారు. సో ట్రిపుల్ ఐటీ అలహాబాద్ గురించి చాలా మంది తెలియదు, స్పెషల్లీ సౌత్ లో చాలా మంది తెలియదు. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఇన్స్టిట్యూషన్, మంచి ప్లేస్మెంట్స్. అయితే అక్కడ సిఎస్సి ఉండదు, అక్కడ ఐటీ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లుక్ అట్. తర్వాత నెక్స్ట్ ఈస్ గ్వాలియర్. గ్వాలియర్ ఈస్ ద ఓల్డెస్ట్ ట్రిపుల్ ఐటీ. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ గ్వాలియర్ లో ఏమైందంటే
ఫర్ అ లాంగ్ టైం వాళ్ళు ఒక 5-year కోర్స్ ఆఫర్ చేసేవారు. 5-year కోర్స్ ఆఫర్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ 4 years ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ ఇస్తారు, 5-year కి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి IIIT గ్వాలియర్ క్లోజింగ్ ర్యాంక్స్ కొంచెం ఎక్కువ ఉండేది. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు కూడా ఒక 4-year కోర్స్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఈ క్లోజింగ్ ర్యాంక్ అన్నది IIIT గ్వాలియర్ క్లోజింగ్ ర్యాంక్ ఫర్ 4-year ప్రోగ్రామ్. సో ఇది దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఇన్స్టిట్యూషన్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే సెంట్రల్ ఇండియాలో ఉంది, నాట్ క్లోజ్ టు ఎనీ ఐటీ హబ్, బట్ స్టిల్ ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయని అనొచ్చు. అది దిస్ ఇస్ IIIT గ్వాలియర్. అండ్ ఆల్సో ఇట్స్ బీన్ ఇన్ ద బిజినెస్ ఫర్ అ లాంగ్ టైమ్, 97 నుంచి ఉంది కాబట్టి సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ హిస్టరీ అసోసియేటెడ్ విత్ గ్వాలియర్. తర్వాత దెన్ వీ హ్యావ్ IIIT లక్నో. సర్ప్రైజింగ్లీ IIIT Lucknow is at the third position. IIIT Lucknow was mentored by Allahabad. Allahabad వాళ్ళు మెంటర్ చేశారు. తక్కువ టైంలో IIIT Lucknow కి మంచి పేరు తెచ్చుకుంది. దో there are some complaints about the kind of facilities etc. బట్ ప్లేస్మెంట్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఫ్రమ్ IIIT Lucknow got into Microsoft last year. మంచి ప్లేస్మెంట్స్ IIIT Lucknow లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ IIIT అని చెప్పొచ్చు. తర్వాత IIIT జబల్పూర్. IIIT జబల్పూర్ దో ఇట్ ఈస్ అన్ ఓల్డ్ IIIT, ఒక లొకేషనల్ డిసడ్వాంటేజ్ అయితే IIIT జబల్పూర్ కు ఉంది. క్లోజింగ్ ర్యాంక్ 14,584. ఇది చెప్పాను కదా, సెంట్రల్ గవర్నమెంట్, టోటలీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత IIIT పూణే. IIIT పూణే కూడా తక్కువ వ్యవధిలో ఈ పొజిషన్ కి వచ్చింది. IIIT పూణేకి మేజర్ అడ్వాంటేజ్ అంటే లొకేషన్, బికాస్ పూణే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఐటీ హబ్స్ ఇన్ ద కంట్రీ. అండ్ పూణేలో చాలా ఇప్పుడు వాళ్ళ రిక్రూటర్స్ ప్రొఫైల్ చూస్తే అందరూ పూణే చుట్టుపక్కల ఆల్ మేజర్ పూణే ఐటీ కంపెనీస్ IIIT పూణేకి వచ్చి రిక్రూట్ చేస్తారు. ఎందుకంటే పూణేలో వీ డు నాట్ హ్యావ్ ఐఐటి, వీ డు నాట్ హ్యావ్ ఎన్ఐటి. సో అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ IIIT పూణే. సో ఒక మంచి అడ్వాంటేజ్ as far as IIIT పూణే is concerned. ఆల్సో ద లొకేషన్. సో ఐ వుడ్ సే ఇట్స్ అ రీజనబుల్లీ గుడ్ IIIT అని చెప్పాలి ఫ్రమ్ ద ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. 16,952 ఓపెన్ కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్. అండ్ ఓపెనింగ్ ర్యాంక్ చూడండి 4,202 ఓపెనింగ్ ర్యాంక్. ఓకే, చలో. దెన్ కమ్స్ IIIT కంచీపురం. సో IIIT కంచీపురంలో ప్లేస్మెంట్స్ యావరేజ్ గా ఉంటాయి. దాని అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైమర్లీ బికాస్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్, సో పీపుల్ ప్రిఫర్ దేర్. ఆల్సో because it's a government of India institution, fees తక్కువ ఉంటుంది. And also it has history on its side. It's an old institute, unlike the కొత్త IIITs are compared. Yes, it's an old institution. So those are the advantages. తర్వాత IIIT గౌహటి. ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ IIITs లో కొంచెం పేరు తెచ్చుకున్నది IIIT గౌహటి. 20,625. ఇట్స్ అట్ 7th పొజిషన్. తర్వాత IIIT గుజరాత్ అంటే ఇది యాక్చువల్లీ బరోడా. IIIT గుజరాత్ అంటే బరోడా. క్లోజింగ్ ర్యాంక్ 21,987 అండ్ 8th పొజిషన్ లో ఉంది. 9th పొజిషన్ లో IIIT రాజస్థాన్ కోటా 22,296 అండ్ 10th పొజిషన్ లో IIIT సూరత్ 23,303. సో ఫస్ట్ 10 లో మనకి ఇవి ఉన్నాయి. నన్ను అడిగితే అప్ టు 7th పొజిషన్ ఐ థింక్ దే ఆర్ రీజనబుల్లీ గుడ్ IIITs. బియాండ్ 7 మీరు మీ ఆప్షన్స్ లో ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ఆర్ లోకల్ ఎంసెట్ కాలేజెస్ కానీ ఇంకేమైనా అదర్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఆప్షన్స్ తో కంపేర్ చేసుకొని అప్పుడు యూ విల్ హావ్ టు చూస్. అంతేగాని బ్లైండ్ గా IIIT ట్యాగ్ ఉంది కదా అని జస్ట్ డోంట్ గో అండ్ జాయిన్ బ్లైండ్లీ. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ విత్ IIIT. ఎందుకంటే there is a wide variation in terms of quality, placements, etc. And most of these IIITs, except some IIIT like Pune, మంచి లొకేషన్స్ లో లేవు. మంచి లొకేషన్స్ లో లేకపోతే ఏమవుతుంది, ఫ్యాకల్టీ అట్రాక్ట్ చేయడం కష్టం అవుతుంది, రిక్రూటర్స్ అట్రాక్ట్ చేయడం కష్టం అవుతుంది, అండ్ స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అవి కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ IIITs, టాప్ 10 IIITs. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ 10. నెక్స్ట్ 10 IIIT భోపాల్ 24,413. IIIT హర్యానా అంటే సోనేపట్ లో ఉంది 25,572 క్లోజింగ్ ర్యాంక్. IIIT హిమాచల్ ప్రదేశ్ అంటే ఊనా 27,059. తర్వాత IIIT నాగ్పూర్ 27,288.
అయితే మహారాష్ట్రలో రెండో ట్రిపుల్ ఐటీ ఉండడం మూలన ట్రిపుల్ ఐటీ పూనాకి ఎక్కువ ప్రామినెన్స్ వచ్చింది, నాగ్పూర్ కి కొంచెం తక్కువ. ట్రిపుల్ ఐటీ చిత్తూరు శ్రీ సిటీ ఇది 2014 లో స్టార్ట్ అయింది. ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు యాజ్ అ లొకేషన్ అడ్వాంటేజ్, ఎందుకంటే ఇట్ ఇస్ క్లోజ్ టు చెన్నై, రీజనబుల్లీ గుడ్ ప్లేస్మెంట్స్ అని చెప్పాలి. సో 27,829. తర్వాత ట్రిపుల్ ఐటీ ట్రిచి, ఇది స్మాల్ ట్రిపుల్ ఐటీ, సో పెద్దగా పేరు రాలేదు, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ దీస్ ట్రిపుల్ ఐటీస్ టు గెట్ నేమ్. ట్రిపుల్ ఐటీ కొట్టాయం 31,998, ట్రిపుల్ ఐటీ రాంచీ 32,560, ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ అంటే ఇది కర్నూలు, ఇది టోటలీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్. ట్రిపుల్ ఐటీ కర్నూలు స్టార్టెడ్ ఇన్ 2016-17 లో. సో ట్రిపుల్ ఐటీ కర్నూల్ కి యాక్చువల్లీ బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ టు హైదరాబాద్ లొకేషన్ అడ్వాంటేజ్ ఉండాలి, కానీ బికాస్ ఇట్స్ అ రీసెంట్ ట్రిపుల్ ఐటీ అది సెటిల్ అవడానికి టైం పడుతుంది. ఓ 10-15 ఏళ్ల తర్వాత ఐ థింక్ ఇట్ మే రైజ్ అప్ ఇన్ దిస్ ర్యాంకింగ్. సో 32,990. తర్వాత ట్రిపుల్ ఐటీ కర్ణాటక అంటే దిస్ ఇస్ రాయచూర్ బేసికలీ 33,268, ఇది టాప్ 20. ఆ తర్వాత వీ హ్యావ్ ట్రిపుల్ ఐటీ ధార్వాడ్ 34,597. తర్వాత ట్రిపుల్ ఐటీ బరోడాదే ఇంకొక ఎక్స్టెన్షన్ కౌంటర్ అని చెప్పాలి, డ్యూలో ఉంది 34,862 క్లోజింగ్ ర్యాంక్. ట్రిపుల్ ఐటీ అగర్తలా, ట్రిపుల్ ఐటీ వెస్ట్ బెంగాల్ అంటే కళ్యాణి, ట్రిపుల్ ఐటీ భగల్పూర్, ట్రిపుల్ ఐటీ మణిపూర్, ఇది ఇక్కడ వరకు ఉన్నాయి. సో నన్ను అడిగితే ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ట్రిపుల్ ఐటీస్, నేను చెప్పాను కదా టాప్ 7 వరకు మీరు సీరియస్ గా కన్సిడర్ చేయొచ్చు. ఆఫ్టర్ 7 మీ వేరే ఆప్షన్స్ చూసుకొని ఆ వేరే ఆప్షన్స్ తో కంపేర్ చేస్తే ఈ ట్రిపుల్ ఐటీ ఎలా ఉంది అని చూసుకొని వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ దిస్ ట్రిపుల్ ఐటీస్ ఆర్ ఇన్ ఫార్ అవే లొకేషన్స్. సో unless there is something very very special about that triple IT, just triple IT tag undi kada ani meer velli join avakandi. And also fees wise also, because these are all private triple ITs, fees kuda takkuvemi kaadu, fees is also high compared to that. మీకు ఒక లోకల్ కాలేజెస్ లో కానీ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ లో కానీ మంచి లొకేషన్స్ లో సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ తో మీకు అడ్మిషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వస్తే మీరు తప్పకుండా ఐ థింక్ యూ షుడ్ బి లుకింగ్ అట్ దాట్. సో బియాండ్ 7 మీరు ఆన్ అ కేస్ బై కేస్ బేసిస్ మీరు డిసైడ్ చేయాలి. బట్ ఓవరాల్ అమాంగ్ ది ట్రిపుల్ ఐటీస్ ఐ థింక్ దిస్ ఇస్ అ రీజనబుల్లీ గుడ్ ర్యాంకింగ్. ఇప్పటివరకు ఎన్ఐటీస్ చూసాము, ట్రిపుల్ ఐటీస్ చూసాము, ఐఐటి ర్యాంకింగ్ కూడా ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఐఐటి ర్యాంకింగ్ కూడా చేస్తాము. యూ విల్ గెట్ అన్ ఐడియా, ఈ జోసా కౌన్సిలింగ్ కి యూ విల్ గెట్ అ కంప్లీట్ ఐడియా with IITs, NITs and triple ITs. All the best for your JOSA counseling.